గ్రహణ అనంతరం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్ కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ పాల్గొంటారు. ఇక రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రంగారెడ్డి జిల్లా కడతాల్లో కైలాసపురి మహాపిరమిడ్ వైద్య ధ్యాన ఆధ్యాత్మిక ఆరోగ్య మహాసంగమ కార్యక్రమం డాక్టర్ హరికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ న్యూటన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా, సినీతార కవిత, డాక్టర్లు అనిల, రాజశేఖర్, రోహిత్, రమ, పిఎస్ఎస్ఎం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆహుతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇక డాక్టర్ న్యూటన్ మాట్లాడుతూ ధ్యానంతో సకల రోగాలను నయం చేయవచ్చని, మహాత్మా ప్రతిజీ మానవాళికి అందించిన శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరూ అవలంబించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలన్నారు. You have to have surgery or compulsory medicines. You can't get out of that. But if you are able to catch it young at an initial stage, then many things can be, you see. ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాడో, ఇలా దూరం, ఇలా దగ్గరికి అనండి, ఇలా దూరం, ఇలా దగ్గరికి అంటూ ఉంటే కొద్దిసేపటికి ఏం జరుగుతుంది? ఒకలాంటి అయస్కాంత శక్తి వస్తుంది కదా, మ్యాగ్నెటిక్ పుల్ ఉంది కదా. రామసుబ్బారెడ్డి గారు అన్నారు, నేను ఇంతవరకు గమనించలేదే, ఈ చేతులతో ఎన్ని సర్జరీలు చేశాను నేను. సో మనము ఫిజికల్ బాడీ అనుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ వస్తున్నాయి. ధ్యానంలో వెళ్ళినప్పుడు దిస్ బాడీ ఈస్ గవర్న్ బై ది సటిల్ బాడీస్ ఆర్ సటిల్ లైఫ్ ఫోర్స్. ఆ ప్రాణశక్తి అనేటువంటిది మనకు తెలుస్తుంది. పిరమిడ్లో ఉన్నప్పుడు ఇది ఇంకా బాగా, అందుకే పత్రికారు అంటారు 3 times ధ్యానం మామూలుగా చేసేదానికంటే ఇంకా 3 times ఇంకా లోతుగా కుదురుతుందని. అంతెందుకు, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ పిరమిడల్ షేప్, గ్లోబ్యులర్ షేప్ ఆర్ కోనికల్ షేప్. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలోని 12, 13 వార్డుల్లో తమ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, వైస్ చైర్మన్ గీతాచార్యులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాలంలోనే ఆమన్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 63 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా తెలిపారు. మరొక 15 రోజుల్లో మరో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అభివృద్ధిలో ఆమన్గల్ కు మహర్దశ కలగనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, అనూష, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత మొట్టమొదటి కొత్తగా ఏర్పడినటువంటి ఈరోజు ఆమన్గల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం ఎన్నికలలో మరి గెలుపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం 2 ఐమాక్స్ లైట్స్ ఈ 12వ వార్డులో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది కంప్లీట్గా. మరి ఈ పట్టణం సుందరీకరణ కావచ్చు, లేకపోతే శుభ్రంగా ఉండడానికి కావచ్చు, కన్వీనియంట్గా ఉండడానికి సీసీ రోడ్లు, యూజీడీలు, తర్వాత పార్క్స్ సంబంధించి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ గురించి వీటన్నిటి కూడా మేము డబ్బులు 15 కోట్ల రూపాయలు
అలాట్ చేయడం జరిగింది. వారంలో 2 సార్లు 3 సార్లు కనీసం 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డ్స్లల్లో ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా మీ వార్డ్స్లల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో డబ్బులు ఇక్కడ అంటే ఆ ఫండ్స్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నల్లా చంద్రస్వామి, మండల అధ్యక్షులు కందుల నరసింహారావు, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు పుల్లూరు రవి, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీఎంఎస్ ఎస్ఎఫ్ఓ మండల నాయకులు గ్యారా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా మహాజన్ నేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదయ్య గారు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే పీడిత వర్గాలకు ఎస్సీ రిజర్వేషన్లు రాజ్యాంగం ద్వారా అందించారో ఆ రిజర్వేషన్లు ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు అందడం లేదని, కొన్ని వర్గాలకే రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నాయని చెప్పి గుర్తించి మాదిగల ఆరాధ్య దైవం మాన్య శ్రీ మందకృష్ణ మాదయ్య గారు 1994 నుండి 30 సంవత్సరాలు పైచీలకు ఎంఆర్పీఎస్ దండోర పోరాటాన్ని కొనసాగిస్తే మరి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ కూడా అందాలని చెప్పి పోరాటం సాగుతున్న క్రమంలో మాదిగల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా, ఉద్యమ పిలుపులకు అనుగుణంగా మరి ఎస్సీ వర్గీకరణలో అశువులు బాసినటువంటి మాదిగ అమరవీరుల స్మారకార్థం మరి ప్రతి సంవత్సరం కూడా మార్చి 1వ తేదీన మందకృష్ణ మాదయ్య గారు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పేర్కొంటూ మరి కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. అందులో భాగంగానే ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరి మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కారు. జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో చేశారు. రహదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. రైతు సేవా కేంద్రం వద్ద ఒక్క వ్యవసాయ అధికారి కూడా లేరని, కొత్తగా యాప్ పద్ధతిలో అప్లోడ్ అవుతుందని కౌంటర్లో ఉన్నవారు చెబుతున్నారే తప్ప ఒక్కరికి కూడా యూరియా బస్తా ఇవ్వడం లేదు అని రైతులు వాపోతున్నారు. అధికారుల కుమ్మక్కై పక్కదారిలో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు పడుతున్నామంటూ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఉదయం లేచి 9 గంటలు ఎప్పుడైతుంది, ఏ టైం అవుతుంది, టైం సర్కిల్ చూసుకుంటా, ఒక్కొక్క టైం క్షణక్షణం చూసుకుంటా, ఫోన్లో చూసుకుంటా కూర్చున్నాము. 9:30కు బుకింగ్ అంటే మేము క్లిక్ అని దొరికితే ఒక్కరికి ఒక బ్యాగ్ యూరియా అనేది దొరకలేదు. రైతులు ఉదయం నుంచి 400 వ్యాక్సిన్లు 500 వ్యాక్సిన్లు చూపిస్తుంది కానీ నాకు ఒక బ్యాగ్ బుక్ కాలేదు. 1000 సంచులు అన్నారు, 1000 సంచులకు ఒక సంచి కూడా ఒక రైతుకు దొరకలేదు. అన్ని బ్లాక్ చేస్తారు. బస్తకు 600-1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటారు. ఒక రైతుకు ఒక బస్త దొరకలేదు. ఇవాళ ఏఓ గారు లేరు, ఏడీ గారు లేరు, ఎవరు లేరు. మేము ఏవో ఫోన్ చేసినాము, మాకు ఎటువంటి స్పందన లేదు. బుకింగ్ అయితే లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాకలోని శ్రీ చండికాంబ సమేత స్వయంభూ శ్రీ సోమేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి మహాపాదయాత్రగా వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ గ్రామంలో ఆదిగురు సద్గురు రేణుకాచార్య చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కళాకారులు విన్యాసాలు ప్రజలను అబ్బురపరిచాయి.
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం బీచుపల్లి గ్రామ పంచాయతీలో యాక్తాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేశారు. బీచుపల్లి సర్పంచ్ విజితా బీసీరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పచర్ల కుమార్ ఈ ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్, మాజీ సర్పంచ్ జోగుల రవి, కొండపేట మాజీ సర్పంచ్ నరసింహ, ధర్మవరం సర్పంచ్ మధునాయుడు, ఆదాము, షేక్, చిన్న ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ చూడాలి ఒకసారి, సార్ చూడాలి ఒకసారి. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం ఊరుకొండపేటలో శ్రీ హరిహర జ్ఞానక్షేత్ర దేవాలయ ప్రాంగణంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అవగాహన సదస్సులో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఆర్ఐ రాఘవేందర్, హెడ్ కానిస్టేబుల్ మహమూద్ పాషా ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో కులాలు, మతాల పేరుతో ఎవరిని కూడా అడ్డుపడకూడదన్నారు. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు జరగలేదని, ఇక ముందు కూడా జరగవని అన్నారు. మన ఊరుకొండపేటలో ఉన్న దేవాలయం దగ్గర మాదివులు కానీ, సాకరులు కానీ, మాదివులు కానీ, లంబడోళ్ళు కానీ, ఏ గొల్లోళ్ళు కానీ అందరికీ హక్కు ఉంది. అందరు రావచ్చు. ఎట్లాంటి దగ్గర మీకు దేవాలయం వాళ్ళ అయ్యగారు కానీ, దేవాలయ సిబ్బంది కానీ ఎట్లాంటి ఇబ్బందులు పెట్టరు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాకు సమాచారం ఇవ్వచ్చు. సమాచారం ఇస్తే మీ ధర్మాన్ని, మీ యొక్క పౌరసత్వాన్ని కాపాడే బాధ్యత మాది. కాబట్టి అక్కడ ఎట్లా లేవు. మా గ్రామం అయితే ప్రస్తుతానికి సుస్థిరంగా బాగుంది. ఇంతవరకు మాకు అట్లాంటివి రాలేదు, రావు కూడా. కాబట్టి ఇవి ఎక్కడన్నా జరిగింది, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో బాగున్నామా లేమో చూసుకున్న తర్వాత గ్రామంలో ఆలోచిస్తున్నాం. మన గ్రామంలో తేరకడ కానీ, దేవుని కాడ కానీ, ఆంజనేయ కాడ కానీ, సరస్వతి దేవుడు కానీ, శివాలయం దగ్గర కానీ ప్రతి దగ్గర ఎవరు మిమ్మల్ని రావడం లేదు, నన్ను రావద్దని లేదు, మిమ్మల్ని రావద్దని బోనాలు చేస్తున్నాం. కోకాపేట శారదా పీఠానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవాలయాలకు సంబంధించి సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిశీలించి పరిష్కార మార్గం చూపిస్తారని ఆయన వివరించారు. కోకాపేట శారదా పీఠం భూముల విషయంలో తప్పుడు సమాచారాన్ని గుర్తించి తిరిగి అప్పగించారన్నారు. దేవాలయాల వద్ద రాజకీయాలు చేయడం మానుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा इदं కేకే కాలనీ నుండి టిప్కాన్ బ్రిడ్జ్ వద్ద ఉన్న మధు పార్క్ అపార్ట్మెంట్ వరకు మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేశారు. మూసీ బాధితులకు అండగా నిలుస్తూ ఆయన భరోసానిచ్చారు. రేవంత్ ప్రభుత్వం మూసీ సర్వోవర్ ప్రాజెక్టు పేరిట మహాత్మాగాంధీ విగ్రహం నిర్మించేందుకు పూనుకుందని ఆయన అన్నారు. మధు పార్క్ అపార్ట్ బఫర్ జోన్లలో ఉన్నట్టు నోటీసులు ఇచ్చి ఇక్కడున్న 500 ఇళ్లను రోడ్డు పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మాట్లాడిన విరాట్కి, ముకుందాకి, ఇంకా ఇంక పేర్లు ఎప్పుడు మర్చిపోయింది, రాహెల్ కదా, రాహెల్ అండ్ ఆల్ దీస్ అదర్ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయింది, మనందరం కూడా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక్క పర్పస్ మీకు తెలుసు. సి మనం ఎవ్వరం కూడా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? अच्छा क्वाइट अ फ्यू, तो ऐसा करते हैं थोड़ा हिंदी थोड़ा तेलुगु कर लेते हैं, ठीक है? So all those people who are assembled here, we all know why we have come here. ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే డెవలప్మెంట్ ఎవరో వ్యతిరేకం కాదు. None of us is opposed to development, none of us is opposed to further growth of the city, further growth of the state, further growth of the country. But unfortunately these days
development is being completely ill-defined and misdefined. The word development is being abused. See, what is development? In a country like India, a third world country like India, where per capita is hardly, I mean, Telangana's per capita is highest in the country. बहुत बड़ा घर है चीफ मिनिस्टर के लिए, उसको छोड़ दिया इसने, अपने लिए नया घर बना रहा है जुबली हिल्स में. कितने का है मालूम है? उसका दीवार, దాని చుట్టూ ఉండే కంచె గోడ 9 కోట్లు, కాంపౌండ్ వాల్కి 9 కోట్లు. ఇంకా ఇల్లుకి ఎంత ఉంటుందో మీరు లెక్కేసుకోండి, 200 కోట్ల పైనే ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి 2 ఇళ్ళు ఉండొచ్చంట, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3వ ఇల్లు కావాలంట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, మధ్యలో ఆయనకు ఇంకో ఇల్లు ఉంది, క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు. ఇప్పుడు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో 3వ ఇల్లు కడుతున్నారు, దానికి 5 కోట్లు అంట. ఉప ముఖ్యమంత్రికి 2 ఇల్లు అంటే ఇన్లే, డోంట్ గెట్ మీ రాంగ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి 3 ఇళ్ళు అంట, ఒకటి హైదరాబాద్లో, ఒకటి మధిరలో, ఒకటి ఖమ్మంలో. వాళ్ళిద్దరికి 3 ఇళ్ళు 2 ఇళ్ళు కావాలి. హైదరాబాద్ నార్సింగ్లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న గొర్రంపాటి తరుణ్ తన పుట్టినరోజు కావడంతో స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఇక మత్తులోనే బెంచ్ కారులో నార్సింగ్ నుంచి కుకట్పల్లి బయలుదేరాడు. మధ్యలో నానక్రామ్గూడ వద్ద ఓ కారును ఢీకొట్టాడు. అయినా ఆగకుండా వెళ్లి మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఓఆర్ఆర్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వైపు దూసుకువెళ్లాడు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ట్రిపుల్ జంక్షన్ వద్ద ఫ్రీ లెఫ్ట్లో కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులు ప్రయత్నించారు. ఇక తరుణ్ కారు వేగం పెంచి దూసుకువెళ్లడంతో కానిస్టేబుల్ కారు బ్యానెట్ పై పడిపోయారు. అయినా ఆపకుండా దాదాపు 800 మీటర్ల దూరంలోని గోపీచంద్ అకాడమీ వరకు వెళ్లి తరుణ్ యూటర్న్ తీసుకున్నాడు. మిగతా వాహనదారులు అప్రమత్తమై వాహనాలు అడ్డంగా పెట్టడంతో కారు ఆపాడు. గచ్చిబౌలి పోలీసులు వచ్చి తరుణ్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. మైనర్ బాలిక హత్యకు గురైన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని గూడూరు శివారులోని ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. రూరల్ సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామ సమీపంలోని ఇటుక బట్టీల్లో ఒరిస్సాలోని బోలంగీర్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు కూలి పని చేస్తున్నారు. 17 సంవత్సరాల వారి కుమార్తెకు అదే ప్రాంతానికి చెందిన తబీరామ్తో 5 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఇక పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2 నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ పారిపోయినట్లుగా తెలిపారు. బాలిక తల్లిదండ్రులు వివాహం జరిపిస్తామని చెప్పి ఇద్దరిని గూడూరుకు రప్పించారు. తబీరామ్ ప్రవర్తనను పరిశీలించిన తర్వాత వివాహం చేస్తామని బాలిక తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో ఇద్దరు ఇటుక బట్టీల్లో పని కుదిరారు. ఇక తబీరామ్కు మద్యం సేవించే అలవాటు ఉండడంతో బాలిక నిలదీసింది. ఇరువురు ఘర్షణ పడ్డంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను తబీరామ్ హత్య చేసి పారిపోతుండగా బాలిక తల్లి ఇంట్లోకి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే ఆమెను దవాఖానాకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ ను ఆయన ఇంటర్ కళాశాల మిత్రులు ఘనంగా సన్మానించారు. 2001-2003 బ్యాచ్ కు చెందిన కూన వనితా సంతోష్ మిత్రులు ఆయనని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ తో పాటు కలిసి చదువుతున్న మిత్రులు, తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీస్ ప్యానెల్ లాయర్ నందకిషోర్రావు, ఆజం, నర్సింగ్, కుల్దీప్ సింగ్, కలీముద్దీన్, అరుణ్, రమేష్, మధు, అస్లాం, రవికాంత్ మిత్రులు పాల్గొన్నారు. గుర్తుంచుకొని ఇంత దూరం ఒక్కొక్క ప్లేస్ నుండి నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చినందుకు మీ అభిమానానికి థ్యాంక్ యూ వెరీ మచ్. వనిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఇక్కడ వరకు వచ్చి విషయం చెప్పినందుకు వారి అందరికీ కూడా పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మీ దాంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా 100% మేము ముందుండి పనిచేస్తాం. మీరందరూ
అన్యదా భావించొద్దు. మనము అందరం కలిసి ఈ 22 సీట్లు గెలిచినాము. దానిలో మీది కూడా పాత్ర ఉంది. మీరు ఇక్కడికి వచ్చి అభినందనలు తెలిపినందుకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మీ ఈ హ్యాపీ మూమెంట్ కూడా మేము గుర్తుపెట్టుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ గారికి సంతోష్ గారికి అభినందనలు. సో మాకు ఈ అవకాశం కలిసిన ఈ టైం ఇచ్చినందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మేము 23 ఇయర్స్ అయింది ఇక్కడికి రీయూనియన్ కావడానికి 23 ఇయర్స్. అది ఈ ఒకేషన్ వల్లనే. అప్పుడు మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కలుద్దామని, కానీ వీలు కాలేదు. అది ఈ చైర్పర్సన్ వల్ల ఈరోజు అది కంప్లీట్ అయింది. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. 23 ఇయర్స్ అయింది మేము కలిసి. ఇప్పటివరకు గెట్ టుగెదర్ పెట్టాలని ఇప్పుడు ప్లాన్ చేసాం, కానీ ఇప్పటివరకు కుదరలేదు. ఇప్పుడు మన చైర్మన్ వల్ల ఈ తో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం క్రమశిక్షణకు దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నా ముస్లిం మైనార్టీ సోదరులందరూ దీంట్లో పాల్గొన్నారు. మండల ముఖ్య నాయకులందరూ వచ్చారు, మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సలాం లేఖం చెప్తూ ఈ రంజాన్ పర్వదినాన పవిత్రంగా ఒక్క పొద్దు ఉంటూ అల్లాని ప్రార్థిస్తూ వారి కుటుంబంతో పాటు ముస్లిం సోదరులతో పాటు ఈ భారతదేశంలోని ప్రతి కుటుంబాలు చల్లగా ఉండాలని మంచి మనసుతో నా మైనార్టీ సోదరులు పవిత్రమైన ఈ రంజాన్ దినాలు ప్రార్థన చేస్తుంటారు. తప్పకుండా మీ ఆలోచనలు మనస్ఫూర్తిగా నేను కూడా యాక్సెప్ట్ చేస్తూ ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటాం. ప్రతి ఒక్క మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 8 నుంచి 14వ తేదీ వరకు గచ్చిబౌలిలోని హాకీకి స్టేడియం వేదికగా పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్కు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలు ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆధునిక ఆస్ట్రోటర్ఫ్ భద్రత, ప్రీమియం వసతి సదుపాయాలు సిద్ధం చేశారు. భారత్తో పాటుగా ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వెల్స్ జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు నగరానికి చేరుకున్నాయి. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, హాకీ ఇండియా సమన్వయంతో టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సార్ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ ఈవెంట్తో హైదరాబాద్ ప్రపంచ క్రీడా పటంలో మరింత గుర్తింపు పొందనుంది. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్, షీ టీం కార్యాలయాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ లైంగిక వేధింపులు, గృహహింస, ఫోక్సో కేసుల బాధితులకు ఒకే చోట వైద్య, న్యాయ, మానసిక సహాయం అందించి వారిలో ధైర్యం నింపడమే ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశమన్నారు. మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేసే షీ టీమ్స్ కోసం అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విమెన్ సంబంధించినటువంటి గృహహింస సంబంధించిన ఇష్యూలు కానీ, చైల్డ్ హెరాస్మెంట్ అట్లాంటి
సమస్యలు వచ్చినప్పుడు మామూలుగా విక్టిమ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళకున్న పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణం వాళ్ళకి నచ్చకపోవచ్చు, లేకపోతే ఇంటిమిడియేట్ కావచ్చు ఆ వాతావరణంతో. కాబట్టి వాళ్ళు మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పకపోవచ్చు, చెప్పినా కానీ కొన్నిసార్లు మా వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు, అంటే పోలీసు వాళ్ళ మీద. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సుమారు 10 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్రంలో భరోసా సెంటర్ను హైదరాబాద్లో మొదలుపెట్టినాము. అట్లా ఆ విధంగా కేసు బుక్ అయిన తర్వాత వాళ్ళకి కేసు బుక్ అయినప్పటి నుంచి ఛార్జ్ షీట్ అయ్యేంత వరకు కూడా, అట్లాగే తర్వాత కోర్టులో ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో కేసు ట్రయల్కి వచ్చినప్పటి వరకు కూడా మొత్తం ఈ భరోసా సెంటర్ వాళ్ళు వెంబడి ఆ కేసులు ముందుకు తీసుకుపోతారు. సో పోలీస్ స్టేషన్ యొక్క పాత్ర తక్కువ. ఛార్జ్ షీట్ వేసే వరకు, ఎఫ్ఐఆర్ బుక్ చేసే వరకు పోలీస్ స్టేషన్ పాత్ర ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో మొత్తం వీళ్ళే చూస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రైన్ సైకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు వాళ్ళ పిల్లలతోని, తర్వాత పెద్దలతోని, ముఖ్యంగా ఆడవాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలో, ఎట్లా మాట్లాడాలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఇది పెట్టినాము. ఇది చాలా సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఇది భారతదేశంలోనే ఈ భరోసా సెంటర్ స్టార్ట్ అయిన తర్వాత భారతదేశంలో మిగతా చోట్ల కూడా దీన్ని అనుకరించారు. చాలా ప్లేస్లలో ఈ సంస్థలో ఈ భరోసా సెంటర్లు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు జనగామ పట్టణంలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, సభాధ్యక్షులు అజ్మీరా స్వామి నాయక్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితమే వ్యసనాలకు దూరంగా ఉండాలని, పర్యావరణాన్ని ప్రేమిస్తూ శాకాహార జీవనం గడపాలని సేవాలాల్ మహారాజ్ బోధించిన సూత్రాలు నేటి యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. బంజారా సంస్కృతి, భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బంజారాల భారతీదేవం 287వ జయంతి సందర్భంగా జనగామ నియోజకవర్గంలోని, అలాగే జనగామ జిల్లాలోని బంజారా సోదరులందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 287 సంవత్సరాల క్రితం జన్మించి ఆ రోజు చదువు కానీ, కమ్యూనికేషన్ కానీ, వేరే అంశాలు కూడా ఏది కూడా లేని రోజుల్లో సంచార జాతులు ఉన్న బంజారా బిడ్డలను ఏకతాటిపై తీసుకొచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవాలని, వ్యవసాయము అవలంబించాలని, మాంసాహారాన్ని వదిలిపెట్టేసి శాకాహారులుగా జీవించాలి. భాగంగా ముఖ్యంగా జనగామ నియోజకవర్గంలో, జనగామ జిల్లాలో ఇక్కడ ఏదైతే బంజారా సోదరులు అయితే ఉన్నారో ఐకమత్యంతో ఒకే తాటిపై ఏక్ జాత్ ఏక్ వాత్, అంటే బంజారా భాషలో ఒక జాతి, ఒక మాట, ఒక భాష, ఏక్ జాతి. సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నేపథ్యం